కర్మ హిట్స్ బ్యాక్. ఎవరు? కల్వకుంట్ల కవిత గారిని ఒక ట్వీట్ చేశారు. కర్మ హిట్స్ బ్యాక్. ఎవరిని ఉద్దేశించి అంటున్నారు? బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి, అన్నను ఉద్దేశించి ఆమె మాట్లాడుతున్న మాటలు. కర్మ హిట్స్ బ్యాక్. చేసిన పనికి కర్మ రిటర్న్స్ అని అంటారు కదా, చేసిన పాపానికి మీరు ఇగో ఈ ఓటమిని మూట కట్టుకున్నారు అని ఆమె మాటల్లో మనకు అర్థమవుతున్నది. నిన్న ఒక ట్వీట్ చేశారు. ఉప ఎన్నిక ఫలితం తర్వాత ఎక్స్లో కవిత పోస్ట్. తప్పు చేస్తే ఎవరైనా గట్టిగా చెబుతా, అందుకే నన్ను సాగనంపారు. మెదక్ జిల్లా టూర్లో వ్యాఖ్యలు. ఎవరికి కాంగ్రెస్ కూడా అంత సంతోషంగా లేనట్టుంది, కానీ బీఆర్ఎస్ ఓడిపోవడం కల్వకుంట్ల కవిత గారికి చాలా చాలా సంతోషంగా ఉన్నట్టు కనబడుతున్నది. తప్పు చేసేవారు ఎవరైనా గట్టిగా చెబుతా, అందుకే పార్టీ నుంచి బయటకు పంపించారు. జూబ్లీ హిల్స్లో ఎవరు గెలిచినా ఒరిగేదేం లేదు. మెదక్ జిల్లా నర్సాపూర్ రెడ్డిపల్లి టూర్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఎక్స్లో చేసిన పోస్ట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. శుక్రవారం సాయంత్రం ఆమె కర్మ హిట్స్ బ్యాక్, కర్మ ఎవరిని వదిలిపెట్టదు అంటూ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టారంటూ రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లో కూడా చర్చ సాగుతోంది. బీఆర్ఎస్లో అంతర్గతంగా ఇబ్బందులున్నాయని చెబుతూనే పలువురు ముఖ్య నేతలపైన విమర్శలు చేయడంతో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె చేస్తున్న వ్యాఖ్యలు బీఆర్ఎస్కి ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఈ ఎలక్షన్స్లో కూడా మీరు చూడండి, రేవంత్ రెడ్డి స్పీచెస్ వినండి. రేవంత్ రెడ్డి కవితను ముందు పెట్టి కేటీఆర్ని, కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని కొట్టిండు. ప్రతి మీటింగ్లో, ప్రతి రోడ్ షో స్పీచ్లో ఆయన చెప్పేది ఒకటే, సొంత చెల్లిని మోసం చేసి బయటికి పంపించారు. ఆమెకు ఎంతో కొంత వాటా ఇచ్చుంటే ఆమె సైలెంట్గా ఉండేది కదా, సొంత చెల్లని మెడబట్టి గంటేసిన నీచుడు అని ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేసిండు. అది కూడా ఆమె కవిత ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి చేసిన స్పీచ్ మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు గెలిచిన తర్వాత, బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఆమె ఏకంగా బీఆర్ఎస్ని కార్నర్ చేస్తూ కర్మ హిట్స్ బ్యాక్, కర్మ ఎవరిని వదిలిపెట్టదు, మీరు పాపం చేశారు, మీరు తప్పు చేశారు, మిమ్మల్ని ఇవాళ కర్మ వెంటాడింది అని ఆమె అనేలాగా ఆమె ట్వీట్ కనబడతా ఉన్నది. కవిత వ్యవహార శైలి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ఇంగ్లీష్లో కేవలం ఒకే లైన్లో కవిత చేసిన పోస్ట్ వైరల్గా మారింది. దీనిపైన రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. తప్పు చేసేవారు ఎవరైనా, ఎంతటి వారైనా తాను గట్టిగా వారి పేరు చెప్పడం అలవాటని, అందుకే తనను బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు పంపించారని కవిత అన్నారు. జాగృతి ఆధ్వర్యంలో జిల్లాల టూర్లో భాగంగా శుక్రవారం మెదక్ జిల్లాలో పర్యటించారు. రెడ్డిపల్లిలో కాళేశ్వరం RRR రోడ్లో భూములు కోల్పోయిన రైతులతో సమావేశమై వారి కష్ట నష్టాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మారినా రైతుల పరిస్థితులు మాత్రం మారట్లేదన్నారు. మార్కెట్ ధరకు అనుగుణంగా రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా చిన్నదని, అందులో ఎవరు గెలిచినా ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఘనపురం ఆనకట్ట ఎత్తు శిలాఫలకానికే పరిమితమైందని కవిత విమర్శించారు. ఈ ఆనకట్ట ఎత్తు పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. ఆమె డిమాండ్లు ఎవరు నమ్ముతారు కానీ, ఎందుకంటే ఆమె 10 ఏళ్ళ అధికారంలో ఉండి అనుభవించి బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో బీఆర్ఎస్ ఓడిపోవడమే కావాలన్నది కూడా ఆమె కూడా అనుకున్నట్టున్నారు. సో అందుకే ఆమె ఈ ట్వీట్ కనబడ్డది. ఇప్పుడు ఇది ఎవరిని కర్మ గురించి మాట్లాడింది? డైరెక్ట్ అటాక్ కేటీఆర్. ఎందుకంటే ఆ ఎలక్షన్ మొత్తం చూసింది ఎవరు? కేటీఆర్. సరే, హరీష్ రావుని కూడా చాలా సందర్భాలు అన్నది కదా, హరీష్ రావుని అన్నదేమో అని అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే హరీష్ రావు వాళ్ళ ఫాదర్ చనిపోయి ఆయన ఎలక్షన్కే దూరంగా ఉన్నాడు. సో కాబట్టి కేటీఆరే తన భుజస్కంధాల మీద ఎలక్షన్ వేసుకొని పార్టీని గెలిపించాలని అనుకున్నాడు. అది కుదరలేదు కాబట్టి ఆయనను ఉద్దేశించి చేసినట్టుగానే కనబడుతున్నది. ఇప్పుడు ఆమె ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. ఇక కష్టం. ఇప్పుడు ఆమెనన్నా వీళ్ళు డైరెక్ట్గా అటాక్ చేయాలి, ఏదో ఒకటి చేస్తే తప్ప ఆమె భార్య నుంచి వీళ్ళు తట్టుకోవడం అనేది చాలా కష్టం. ఒకవేళ అటాక్ చేస్తే ఆమె లోపల ఏం జరుగుతుంది, ఏం చేసినది మొత్తం తెలిసి ఇంకా బయట పెడుతుంది, ఇంకా ఉన్నది కూడా పోతుంది. అట్లా వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. ఇప్పుడు మీరు చూడండి, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి అంత మాట్లాడినా కవితని ముందు పెట్టి ఒక్క మాట ఆ కవిత అనే పేరును కనీసం టచ్ చేయలేకపోయినారు.